ఈనాడు కార్యాలయంపై దాడి చేసిన రౌడీ మూకలను వెంటనే అమర్నాథ్ రెడ్డి గారు, అదేవిధంగా సీనియర్ టీడీపీ నాయకులు మరి అశోక్ రెడ్డి గారు, అదేవిధంగా సిపిఐ ఇవి కలెక్ట్ చేసుకోండి. జరుగుతూనే ఉన్నాయి. అంటే ఒక రోజు ఊహిస్తే ఒక రోజు అన్నట్టు మన సిద్ధం అంటే రాష్ట్రాల్లో జరుగుతున్న సభ నుంచి ఈ రోజు వరకు చూసుకుంటే ఇప్పటి వరకు జర్నలిస్టులపై దాడి నేను ఖండిస్తున్నాను. రెండవది మన ముఖ్యమైనటువంటి అంటే ఈ ప్రభుత్వం గురించి చెప్పాలంటే ఎందుకంటే గత ప్రభుత్వంలో వీళ్ళు ఎంత అంటే సాక్షి పేపర్ వాళ్ళు పెట్టుకొని ఏ విధంగా రాశారో మీకు అందరూ చూస్తూనే ఉన్నారు. అంటే ఈ రాష్ట్ర విలేకరులపై ఒక చట్టం తీసుకురావాలని చెప్పారు. వాళ్ళు ఏ విధంగా చెప్పారో మేము ఆ విధంగా ముందుకెళ్తామని చెప్పి ఈ విధంగా హామీ ఇస్తున్నాం. ఎందుకంటే మేము నారా లోకేష్ గారు కూడా మేము వినతి పత్రం ఇచ్చి మేము ఈ విధంగా చెప్పదలసారి మేము అనుకుంటున్నాము. ఖచ్చితంగా అందరికీ నమస్కారం. ఈరోజు ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి విలేకరులపై దాడి ఖండిస్తున్నటువంటి మన వామపక్షాల మిత్రులకు, నా సోదరులకు, నా జనసేన టీడీపీ కార్యకర్తలందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. మన గత 3 రోజుల నుంచి జర్నలిస్టులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. అంటే ఒక రోజు ఇడితే ఒక రోజు అన్నట్టు మన సిద్ధం అంటే రాష్ట్రాల్లో జరుగుతున్న సభ నుంచి ఈ రోజు వరకు చూసుకుంటే ఇప్పటి వరకు జర్నలిస్టులపై దాడి నేను ఖండిస్తున్నాను. రెండవది మన ముఖ్యమైనటువంటి అంటే ఈ ప్రభుత్వం గురించి చెప్పాలంటే మళ్ళీ సిగ్గుచేటు. ఎందుకంటే గత ప్రభుత్వంలో వీళ్ళు ఎంత అంటే సాక్షి పేపర్ వాళ్ళు పెట్టుకొని ఏ విధంగా రాశారో మీకు అందరూ చూస్తూనే ఉన్నారు. అంటే ఈ రాష్ట్రం అందరూ చూస్తున్నారు. కానీ మేము ఇంతవరకు ఏదైనా పోతే లీగల్ పోయాం, కానీ ఈ విధంగా దాడులు కానీ ఈ విధంగా ఎప్పుడూ ప్రోత్సహించలేదు. మేము విలేకరులపై దాడి చేయడం అనేది చాలా ఒక వ్యతిరేకిస్తున్నాను నేను. ఎందుకంటే చాలా ఖండిస్తున్నాయి ఈ పదంతో. ఎందుకంటే ఒక విలేకరిని పట్టుకొని మన రాజ్యసభలో సీఎం మాట్లాడుతున్నటువంటి ఆ సభలోనే ఏ విధంగా ఉందో చూడాలి. ఎందుకంటే మన రాజ్యం వెళ్తుంది ఎవరు? అతను రాజ్యం ఆడే ఉన్నాడు, అధికారం ఆడే ఉన్నాడు. అతను ఒక పక్క దాడి చేస్తుంటే ఒక పక్క మీటింగ్ చెప్పుకుంటూ కూర్చున్నాడు. ఇతను ఒక ముఖ్యమంత్రి. రెండోది నిన్న కార్యాలయంపై దాడి. ఇది ఏ విధంగా చూడాలో మాకు అర్థం కావడం లేదు. ఏదైనా ఒక న్యూస్ రాస్తే ఏదైనా ఉండే లీగల్ చర్చ పెట్టుకోవాలా, కానీ ఈ విధంగా చేయడం అనేది చాలా తప్పు. దీన్ని ఈ విధంగా ఖండిస్తున్నాను. రానున్న రోజుల్లో విలేకరులపై ఒక చట్టం తీసుకురావాలని చెప్పారు. వాళ్ళు ఏ విధంగా చెప్పారో మేము ఆ విధంగా ముందుకెళ్తామని చెప్పి ఈ విధంగా హామీ ఇస్తున్నాం. ఎందుకంటే మేము నారా లోకేష్ గారు కూడా మేము వినతి పత్రం ఇచ్చి మేము ఈ విధంగా చెప్పదలుచుకుంటున్నాము. ఖచ్చితంగా రాబోయే ప్రభుత్వంలో విలేకరులపై ఒక చట్టం తీసుకుని వచ్చి వాళ్ళకు ఒక ఉపాధి కల్పిస్తామని చెప్పి ఈ విధంగా హామీ ఇచ్చినట్టు మేము చేపిస్తామని చెప్పి మాట్లాడతాం. మా తెలుగుదేశం తరఫు నుంచి మీకు ఈ విధంగా సపోర్ట్ చేస్తామని చెప్పి ఏపీడబ్ల్యూజే యూనియన్కి సపోర్ట్ చేస్తాం. నమస్కారం. పండగ వెంకటేశ్వర స్వామి గారు, అదేవిధంగా బీసీసీఎల్ నియోజకవర్గ అధ్యక్షులు మాధవరం అమర్నాథ్ రెడ్డి గారు, అదేవిధంగా సీనియర్ టీడీపీ నాయకులు మరి అశోక్ రెడ్డి గారు, అదేవిధంగా సిపిఐ జిల్లా నాయకులు భాస్కర్ యాదవ్ గారు, అదేవిధంగా కేవీపీఎస్, సిఐటియు, సిపిఎం నాయకులు మరి జయరాజ్ గారు, అదేవిధంగా మన దళిత ఐక్య వేదిక ఎంఆర్పిఎస్ నాయకులు మరి ఏబు గారు, అదేవిధంగా జైబీన్ ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు ముత్తు సుమాల గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి మరి గడ్జి హనుమన్న గారు, తర్వాత కేవీపీఎస్ జిల్లా నాయకులు అనిల్ గారు, మరి ఆ విద్యార్థి సంఘాల నుంచి పెద్ద ఎత్తున వచ్చినటువంటి ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు థామస్ గారికి పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఎంతో మంది మరి ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు మరి మాధవ్ గారికి, అన్ని ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, కుల సంఘాలు అందరూ ఇంత పెద్ద ఎత్తున మాకు జర్నలిస్టులకి వందనాలు తెలియజేస్తుంది. ఈ ఎంఆర్ఓ గారికి, తహసీల్దార్ గారికి,
వింటి పత్రం సమర్పిస్తాము. దయచేసి మీడియా వాళ్ళందరూ We want